అయోధ్యకి పెద్ద ఎత్తున దేశం నలుమూలల నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలను పట్టుకుపోతున్నారు. అక్కడ దర్శనం చేపిస్తున్నారు. అయితే అసలైనటువంటి విషయం ఏంటంటే ప్రతి దానికి కూడా లోపలికి ఎక్కేటప్పుడు ఐడి కార్డు లేకపోతే ట్రైన్ ఎక్కనివ్వరు, ట్రైన్ దిగనివ్వరు. అట్లాగే పూర్తి బందోబస్తు పెడుతున్నారు. ఎందుకంటే గోద్రా ఇన్సిడెంట్ గుర్తుంది కదా, కరసేవకులు వస్తుండగా తగలబెట్టినాయి. అట్లాంటి ఉదంతాలు జరుగుతాయన్న ఆందోళన ఇండియాలో ఉంది. దానికి కారణం వందే భారత్ అని పేరు పెట్టినందుకే ఎక్స్ప్రెస్ల మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఏదైతే అందులో వీళ్ళ భయానికి తగ్గట్టుగానే జరిగింది. మహారాష్ట్రలోని నందూర్బార్లో అయోధ్యకు వెళ్తున్న ఆస్థా ప్రత్యేక రైలు మీద రాళ్ల దాడి జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికి గాయాలైతే కాలేదు. ఆదివారం రాత్రి 8 గంటలకు 1340 మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి దీని మీదన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. రైల్వే శాఖ ప్రస్తుతం ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. మహారాష్ట్రలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కాబట్టి ఇప్పుడు ఆ ప్రాంతాల్లో దర్యాప్తు చేపడుతోంది.